నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలు తీస్తుంది. అక్రమ కట్టడాలు, సెల్లర్ల నిర్మాణం, నిబంధనలకు విరుద్ధంగా సెల్లర్లను వినియోగించడం వంటివి కళ్ళ ముందు కనబడుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో ఏదైనా అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ప్రాణ ఆస్తి నష్టం అధికంగా జరుగుతుంది. తాజాగా నాంపల్లి స్టేషన్ రోడ్ ప్రమాద ఘటనలో ఇది మరోమారు రుజువైంది. 5 అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఖాళీ స్థానం కనిపిస్తే చాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న బల్దియా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ అనుమతులు ఉన్న పరిమితికి మించి అంతస్తులు నిర్మించడం, ఫైర్ సేఫ్టీ సిస్టమ్ లేకపోవడం, అక్రమ సెల్లర్ల తవ్వకం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాల్లో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలతో మనుషుల ప్రాణాలతో పాటు ఆస్తి నష్టం జరుగుతున్నది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదం జరిగాక మంత్రులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. గత ఏడాది మే 18న పాత బస్తీ గుల్జర్ హౌస్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 8 మంది పిల్లలున్నారు. ఈ ఘటన ఇంకా నగర ప్రజల కండ్ల ముందే మెదులుతున్నది. అంతకుముందు సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లోని దక్కన్ భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 3 మృతి చెందగా 2 మృతదేహాలు కూడా దొరకలేదు. ఇలా కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్లో సైతం అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఏకంగా 11 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేశాయి. చిక్కడపల్లి విఎస్టీ సమీపంలోని ఓ గోదాంలో భారీ అగ్ని ప్రమాదమైంది. టెంట్ హౌస్ హోల్సేల్ సప్లై చేసే గోదాంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. ప్రమాద దాటికి గోదాంలోని అన్ని వస్తువులు కాలిపోయాయి. 2 ఏళ్ల క్రితం నుమాయిష్కు వచ్చే సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని 6 కార్లకు మంటలు అంటుకోగా 3 కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. జీడిమెట్లలోని కెమికల్ స్క్రాప్ గోదాంలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హకీంపేటలో గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలులు జరిగి మంటలు వ్యాపించాయి. వనస్థలిపురం ఆటోనగర్లోని ఓ టైర్ల గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లకు రావడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఊపిరి పీల్చుకునేందుకు కూడా సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇలా క్రమం తప్పకుండా నగరంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న జిహెచ్ఎంసీ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లోని చలికాలంలోనే వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొని ఆస్తి ప్రాణ నష్టం జరుగుతుండగా ఇక వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. బిల్డర్స్ నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించడం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు గాలికి వదిలేయడం వంటివి చేస్తున్నారు. తనిఖీలు చేసి చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం, భవనాల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినప్పుడు నష్ట తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు భవనాల నిర్మాణ సమయంలో నాసిరకం విద్యుత్ వైర్లు, ఇతర పరికరాలు వాడడం కూడా ప్రమాదానికి కారణమవుతున్నాయి. కొత్తగా నిర్మించే బహుళ అంతస్తుల భవనాల్లో ఫైర్ ఇంజన్ తిరిగేలా ఉండాలనే నిబంధన ఉన్న అధికారులు, బిల్డర్లు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రమాదం జరిగితే నష్ట తీవ్రత అధికంగా ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే భవనాల విషయంలో చర్యలు తీసుకోవడం ద్వారా రానున్న వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారించేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో రోజుకు భవనాలు పెరిగిపోతున్నాయి, అలాగే ఇటు జనాభా పెరిగిపోతుంది. స్థలాలు అనేది చాలా ముఖ్యమైన ప్రాంతం అయిపోయింది. చిన్న స్థలం ఉన్నా కానీ దాన్ని వ్యాపార అవసరాల కోసం కూడా ఉపయోగించుకుంటున్నారు. దీనిలో భాగంగా అధికారుల తీరే ప్రధానంగా ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎందుకంటే అధికారులను బట్టి అక్కడ ఏదో మేనేజ్ చేసుకొని మేము ఇక్కడ నిర్మిస్తామని చెప్పి కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతాల పరిస్థితి తగ్గట్టు కూడా అంతస్తులు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. G+2 వరకు నిర్మించే దగ్గర G+6 వరకు నిర్మిస్తున్నారు. అధికారులను మేనేజ్ చేసి చేసుకుంటున్నారు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కానీ అక్కడికి ఫైర్ ఇంజిన్ వచ్చేలాగా కూడా పరిస్థితి లేదు. ఈ పరిస్థితి లేకపోవడం వల్ల మంటలు చెలరేగిపోతున్నా కానీ అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ కాపాడే సందర్భం కనపడలేదు. ఎక్కడికక్కడ ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ బిల్డింగ్లకు బ్యాక్ డోర్ కూడా ఉండాల్సిన ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి. చాలా వరకు కొన్ని
వందల వేల వరకు అయితే మాత్రం బిల్డింగ్లో ఎగ్జిట్ డోర్ అనేది లేదు. ఒకవైపు ప్రమాదం జరిగితే బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా చాలా వరకు అయితే ఉంది. దానిలో భాగంగా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఇక్కడ కఠిన నిర్ణయాలు తీసుకుంటే, చర్యలు తీసుకుంటే ఇక్కడ ప్రమాదాలు తప్పే అవకాశం ఉంది. చలికాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే వేసవి కాలంలో పరిస్థితి ఏంటని కూడా ప్రజలు అయితే మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ చలికాలంలోనే యావరేజ్గా నెలకే కనీసం 1 నుండి 2 పెద్ద అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ వేసవి కాలము. హైదరాబాద్లో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ మాత్రం ఎక్కువ గ్రేటర్లో హీట్ ఎక్కువగా ఉంటుంది, పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ డిగ్రీల కారణం దాదాపు ఒక్కోసారి 40 పైన కూడా నమోదవుతుంది. ఇలాంటి సందర్భంలో ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా, చిన్న మంటలు జరిగినా ఒక్కసారిగా మొత్తం వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఖాళీ ప్లేస్ లేకపోవడంతో ఒక బిల్డింగ్ నుండి మరొక బిల్డింగు ఆనుకొని ఉండడంతో మొత్తం కూడా అన్నిటికి కూడా ఇటు ఫ్యాక్టరీల పరిస్థితి అట్లే ఉంది, నివాస ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సకాలంలో సమయానికి ఒకవేళ ఫైర్ ఇంజన్ అక్కడికి రావాలన్నా కానీ సరైన దారి లేదు. ఈ దారి లేని కారణంగా ఫైర్ వచ్చి అక్కడ కొన్ని ప్రాంతాలకు వెళ్ళి పైకి వెళ్ళే పరిస్థితి దారులు లేవు. కాపాడే ప్రయత్నం చేసినా కానీ ఆ సందర్భం లేకుండా పోయింది. అంటే జిహెచ్ఎంసీ అధికారులు అనే వాళ్ళు పర్ఫెక్ట్గా పాత బిల్డింగ్లపై తక్షణంగా మొత్తం ఎంక్వైరీ చేయాలి. అలాగే ఎగ్జిట్ డోర్లు ఉన్నాయో చూడాలి. అలాగే ఫైర్ సేఫ్టీ అనేది తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా పాటించకపోవడం వల్ల ప్రమాదాలకు కారణమవుతుంది. కనీసం వేసవి రాబోతుంది, ఈ ఎండాకాలం వరకైనా కొంచెం కఠిన చర్యలు తీసుకుంటే ఆస్తి ప్రాణ నష్టం నుండి కాపాడే అవకాశం ఉంటుందని కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలైతే మాత్రం కోరుకుంటున్నారు. ఆ విధంగా మరి జిహెచ్ఎంసీ అధికారులు అడుగులు వేస్తారా, లేకపోతే ఇలాగే ఎప్పటిలాగే తూతూ మంత్రంగా ప్రకటనలు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటాం, తప్పకుండా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం, ఇక నిబంధనలు మారుస్తామని చెప్పి ప్రమాదం జరిగినప్పుడు ప్రకటనలు చేసి ఆ తర్వాత వదిలేస్తారనేది మాత్రం ఇక బల్దియా అధికారుల చేతిలో ఉంది. మరి చూడాలి ప్రభుత్వాలు ఇప్పటికైనా మరొకసారి అగ్ని ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాయా, లేకపోతే మరోసారి ప్రమాదం జరిగినప్పుడు చూద్దాంలే అన్నట్టు కూడా వదిలేస్తాయనేది మాత్రం ఇక అధికారుల చేతిలో ఉంది, ప్రభుత్వ నిర్ణయం చేతిలో ఉంది. ఇప్పుడైనా మరి కఠిన నిర్ణయాలు దిశగా అడుగులేసి ఇలాంటి ప్రమాదాలని, ఆస్తి నష్టం జరగకుండా చూస్తాయో లేదో మాత్రం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే దిశ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం దిశ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.